రంజాన్ టైంలో రోజు వంటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందే ఇలా ప్లాన్ చేసుకుంటే తర్వాత టెన్షన్ ఉండదు. ఫ్రెండ్స్, ఈ రోజు మా కోవిడ్ ఇంట్లో రంజాన్ పనులు మొదలయ్యాయి. ఈరోజు మసాలాల షాపింగ్ అయితే చేశారనమాట. మార్నింగ్ మా ఆయన మా మేడం అయితే పోయి ఇంట్లో కావాల్సిన గరం మసాలాలు అవన్నీ తీసుకొచ్చారు. వీటి వల్ల ఎలా అంటే ఒకసారిగా అన్ని కొనకుండా ఒకరోజు మసాలాలు, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఒకరోజు ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకుంటారనమాట. అలా చేసి డబ్బులు కూడా సేఫ్, మనకి కూడా పని కూడా ఈజీ అవుతుంది. రంజాన్ వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి అసలు టైం ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకే ముందు అన్ని రెడీ చేసుకుంటారు. నిజం చెప్పాలంటే మా మేడం చాలా మంచిగా ఆలోచిస్తారు. ఈరోజు మా ఇంట్లో వంటలు చూద్దాం ఫ్రెండ్స్. ఇదేమో మటన్ ఫ్రైకి మటన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇదేమో టమోటా పచ్చడి. మా ఇంట్లో అందరికీ ఇది చాలా ఇష్టం. సింపుల్గా హోమ్మేడ్గా చేసి రుచి వేరే లెవెల్ ఉంటుంది. ఇలా నెమ్మదిగా వంటలన్నీ పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇంటి వంట అంటే ఎంత కష్టమైనా మనసుకు ఆనందం ఇస్తుంది. కువైట్లో రంజాన్ నెల అంటే చాలా స్పెషల్. ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి, మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి. అందుకే ముందే అన్నీ రెడీ చేసుకున్నాము. ఇవాళ మా ప్రిపరేషన్ అంతా పూర్తయింది. రోజు మా కువైట్ ఇంట్లో రంజాన్ పనులు స్టార్ట్ అయ్యాయి. బాలంతీలు వచ్చే ముందులు కూడా తయారు చేసి పుల్లి వీడియో చేసి వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను. దయచేసి ఒక లైక్ కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్.